ఈరోజు దేవుని వాగ్దానం 58వ యెషయా గ్రంథం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్నెక్కించెదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని యందు ఆనందిస్తావని, మీరు దేవుని యందు ఆనందించే వారిగా దేవుడు గొప్ప సంతోషకరమైన సమయాలు, సంతోషకరమైన గడియలు దేవుడు తీసుకొని వస్తాడని దేవుడు సెలవిచ్చాడు. దేశం యొక్క ఉన్నత స్థలంలో దేవుడు మిమ్మల్ని ఎక్కించబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వాగ్దానము గొప్పది. దేశం యొక్క ఉన్నత స్థలంలో, ఉన్నత శిఖరముపై దేవుడు మిమ్మల్ని ఎక్కిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఘనపరచేవారిగా ఉంచుతాడు. ఘనత దేవుని నుండి కలుగుతుంది. ఆయన తప్పకుండా మీ జీవితంలో ఉన్నత స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానాన్ని ఈరోజు మీరు స్వీకరించండి, దేవునిలో ఆనందించండి. దేశం యొక్క ఉన్నత స్థలంలో మీరు ఎక్కించబడి దేవుని మహిమపరచుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు యెహోవా యందు ఆనందించెదవు అని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా నీ వాగ్దానం ప్రకారం ప్రార్థిస్తున్నాం. దేవ, ప్రతి ఒక్కరికి ఆనందము కలుగునుగాక, నీ యందు ఆనందము కలుగునుగాక. నీ సన్నిధానానికి వచ్చుట ద్వారా ఆనందం, సంతోషం ప్రభువా. నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా ఉపవాసముతో నీ ఎదుటకు వచ్చి నీ యందు ఆనందించే బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉందురుగాక. దేశం యొక్క ఉన్నత స్థలంలో నిన్ను ఎక్కించెదను అని వాగ్దానం చేసిన సర్వశక్తి గల దేవా, ప్రతి ఒక్కరు నాయన వారి స్థితిలో నుండి యేసు నామంలో పైకెత్తబడుదురుగాక. ఉన్నత స్థితిలోనికి వచ్చుదురుగాక. ఉన్నత స్థితిలో వరుందురుగాక. పరిశుద్ధాత్మదేవ, దీనులను పెంట కుప్ప నుండి పైకి లేవనెత్తువాడవు మీరే తండ్రి. ప్రతి ఒక్కరిని నాయన దేశం యొక్క ఉన్నత స్థలంలో ఎక్కించి వారిని ఆశీర్వదించి ఆత్మపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఉన్నత స్థితిలో వారిని ఎక్కించి వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.